నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట నీవు లెక్క చేయడం లేదు, అర్థము చేసుకోవడం లేదు. ఎందుకని నా మాట నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇప్పటికైనా పరవాలేదు, నా మాటలు జాగ్రత్తగా వినుము, ఆలకించుము. ఆనాడు పాత నిబంధనలో నీ పొరుగు వారిని ప్రేమింపుము, మీ శత్రువులు ద్వేషించుము అనే వ్రాయబడి ఉంది కదా. నేను చెడ్డవారిని మంచివారిని అందరినీ ప్రేమిస్తున్నాను, నాకైతే శత్రుత్వం లేదు కదా. నేను మీకు నేర్పినట్లు అందర్నీ ప్రేమించమని చెప్పాను కదా. నువ్వేమి చేస్తున్నావు? ఎదుటివారిని దూషిస్తావు, వేషిస్తావు, హేళన చేస్తావు, విసుక్కుంటావు, కేకలేస్తావు, బొబ్బలెడతావు, నీ ఇష్టం వచ్చినట్లుగా ఎదుటివాని గురించి చెడుగా మాట్లాడతావు. నేను నీతో ఏమి చెప్పాను? మీ శత్రువును కూడా ప్రేమించండి, హింసించు, వారి కొరకు ప్రార్థించండి అని చెప్పాను కదా. నీవైతే శత్రువుని ప్రేమించవు, నీ పొరుగు వారిని ప్రేమించవు. శత్రువు కోసం ప్రార్థన చేయుము, నిన్ను హింసించే వారు కొరకు ప్రార్థన చేయుము. నేను నిన్ను ఎలా ప్రేమించాను? నీవు నన్ను ఎన్నిసార్లు దూషించినా, ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు అవమానించినా నేను ఏనాడైనా నిన్ను నీ మీద కోపగించానా? లేదు కదా. సజ్జనులపైన దుర్జనులు పైన ఒకే విధముగా వర్షం కురుస్తుంది కదా. పేదవాడని ధనికుడని, దరిద్రుడని, లేనివాడని, ఉన్నవాడని నాకు భేదం లేదు కదా. నేను ఉన్నట్లే నీవు కూడా ఉండాలని చెప్పాను. నీవు నీకు ఇష్టం వచ్చిన వారిని ప్రేమిస్తున్నావు, నీకు ఇష్టం లేని వారిని ప్రేమించావు. నన్ను చూసి నేర్చుకోమని చెప్పాను కదా. నీవు ఈ లోకములో జీవించిన కాలమంతా ఎలా ఉండాలో, ఎలా జీవించాలో నీకు తెలుసు. నేను ఇప్పుడు చెప్పేది ఏమిటంటే, నేను ప్రేమించినట్లుగా నీవు అందరినీ ప్రేమించుము, లేకపోతే నీవు నా లెక్కలో ఉండదు. నేను నిన్ను జ్ఞాపకము చేసుకను. ప్రతి ఒక్కరిని ప్రేమించడము, ప్రతి ఒక్కరిని ఆదరించడము కలిగి ఉంటే నీవు నాతో నా రాజ్యములో అంటే పరలోకములో ఉంటాడు, లేకపోతే నరకమునకు వెడతావు. బైబిల్ వాక్యము చదువు. నీ పొరుగు వానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వం చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనా? మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిలి బిడ్డలు కాగలరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 45వ వచనము వరకు. నేను నీ ప్రభుడనైన యేసయ్యను మాట ఇస్తున్నాను. ఆమెన్.